మెగా గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్గా మరియు గోషామహల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్రకటనను చూసి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో G+3 విధానంలో నిర్మాణము చేపడతామనేటువంటి ఒక విషయాన్ని పత్రికాముఖంగా తెలుసుకోవడం జరిగింది. ఇది నిజం కావాలని పేదల ఆశలు నెరవేరాలని కోరుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము గ్రామాలలో కొల్లికి వచ్చిన దృష్ట్యా పట్టణ ప్రాంతాలలో వీటిని చేపట్టడంపై దృష్టి సారించారనే విషయం తెలియవచ్చింది. ఎంతో అభినందనీయం. ముఖ్యంగా హైదరాబాద్కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే జీవనోపాధికి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో వారు ఆసక్తి చూపట్టడం లేదనేటువంటి విషయాన్ని కూడా గ్రహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో హైదరాబాద్కు దూరంగా 42,000 ఇళ్ళు నిర్మించగా అందులో 19,000 మంది మాత్రమే ఇళ్లలో ఉంటున్నట్టు అనే విషయాన్ని గ్రహించడం జరిగింది. మిగతా వారు ఉంటలేరనే విషయాన్ని గ్రహించడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్లోని 16 మురికివాడలలో G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టినటువంటి నిర్ణయాన్ని తమరు చేపట్టినందుకు గౌరవ మంత్రివర్యుల గారికి ఒక నిబద్ధగల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తమరు అభినందిస్తున్నాను. ఆ హైదరాబాద్లోని తమరు ఎంపిక చేసిన 16 మురికివాడలలో కనుక గోషామహల్ నియోజకవర్గ మురికివాడలు కనుక లేకపోతే దయచేసి గోషామహల్ నియోజకవర్గ మురికివాడలను కూడా తమరు ఏదైతే 16 మురికివాడలను సెలెక్ట్ చేయడం జరిగిందో అందులో చేర్చాలని, మరి మా నియోజకవర్గంలో మురికివాడలకు సమీపంలోనే ఎన్నో ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్లు కూడా కలిగి ఉన్నది. ఈ ఎండోమెంట్ ల్యాండ్లు రాజకీయ నాయకుల ప్రభుత్వంతో కబ్జాలకు గురవుతున్నది, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు, అన్యాక్రాంతం అవుతుంది. కాబట్టి ఆ ఎండోమెంట్ ల్యాండ్లను కూడా తమను కనుక పరిశీలించి అక్కడ G+3 విధానంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తే బాగుంటుంది. మరి ఆ అన్యాక్రాంతమైనటువంటి ఎండోమెంట్ ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించిందే, అన్యాక్రాంతం కాకుండా కాపాడిన వారు కలుగుతారు. మీరు మరి మూసీ నది పరివాహక ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి వారు గారు మూసీ నది పునర్జీవన పథకాన్ని కూడా చేపడుతున్నారు. అందులో భాగంగా ఎంతోమంది ఇళ్ళు కోల్పోయిన వారికి ఇండ్లు ఇచ్చినప్పటికీ కూడా కొద్ది దూరంగా ఇవ్వడం వలన కొద్ది ఇబ్బంది కలుగుతుంది జీవనోపాధికి వారు. కాబట్టి రాబోయే రోజులలో మూసీ పునర్జీవన కార్యక్రమము సాఫీగా జరగాలి. ప్రజలు కూడా అందరూ ఆ యొక్క ప్రాజెక్టును అందరూ అభినందిస్తున్నారు. కానీ అక్కడ ఇండ్లు కోల్పోయే వారికి మరి G+3 విధానంలో చుట్టుముట్టు ఉన్నటువంటి ఎండోమెంట్ ల్యాండ్లలో కనుక నిర్మిస్తే చాలా బాగుంటుందని తెలియజేస్తూ, ఈ యొక్క నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల కార్యకర్తగా మీ యొక్క నిర్ణయాన్ని అభినందిస్తున్నాం. ప్రజలు హర్షిస్తారు. మరి గోషామహల్ నియోజకవర్గ ప్రజల అడుగుబడుగు వరాల ప్రజలలో కూడా వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కలిగే విధంగా తమరు రాబోయే రోజులలో ఒక మంచి నిర్ణయం తీసుకొని గోషామహల్ నియోజకవర్గ ప్రజలకు కూడా G+3 విధానంలో ఎక్కడున్నారో అక్కడే చోట లేదా ఎండోమెంట్ ల్యాండ్లో నిర్మించి ఇవ్వాలని తమరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లు బద్దం సతీష్ గౌడ్, నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, గోషామహల్ నియోజకవర్గం.